సీఎం రేవంత్ రెడ్డి భారత సైన్యాన్ని తక్కువ చేసి మాట్లాడడం సరికాదన్నారు బీజేపీ నేతలు. సీఎం హోదాలో ఉండి ఇండియన్ ఆర్మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. ఇక ఉగ్రవాదాన్ని అంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. టెర్రరిజాన్ని అంతమొందించేందుకు మోదీ సర్కార్ రాజీ లేని పోరాటం చేస్తుందన్నారు కమలంనాథులు. పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం సాధించిన విజయాన్ని తక్కువ చేస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడడం దుర్మార్గమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారత సైన్యం దెబ్బకు కంగుతిన్న పాకిస్తాన్ కాళ్ల బేరానికి వస్తే యుద్ధం ఆపారని, సైన్యం మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి మాట్లాడారని మండిపడ్డారు. భారత సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ మాట్లాడిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధినాయకత్వం సైన్యానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు కిషన్ రెడ్డి. ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు. పెహల్గాం ఘటన తర్వాత పాక్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంతో 100 మందికి పైగా టెర్రరిస్టులను మట్టుపెట్టామన్నారు. టెర్రరిస్టులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న భారత సైనికులకు అందరూ అండగా ఉండాలన్నారు. యాంటీ టెర్రరిస్ట్ డే సందర్భంగా కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తీసిన ర్యాలీలో పాల్గొన్నారు సంజయ్. రాబోయే రోజుల్లో కూడా భారత సైన్యానికి ఈ దేశ ప్రజలు అండగా ఉండాలని చెప్పి చిన్న పెద్ద ముసలి ముతగా తేడా లేకుండా అందరిలో కూడా ఒక మార్పు వచ్చే విధంగా దేశభక్తియుత వాతావరణంలో ఇవాళ మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. టెర్రరిజానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. టెర్రరిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంతం చేయడమే, అది ఏ స్థాయిలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, ఎవరి సహకారం ఉన్నా, ఎవరు ప్రోత్సహిస్తున్నా అందరూ కూడా మట్టు పెట్టడమే ధ్యేయంగా ఇలా భారతదేశ ప్రభుత్వం, ఇలా భారత సైన్యం ప్రయత్నిస్తుంది. కాబట్టి అందరం వారికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పాకిస్తాన్ పోరులో బీజేపీ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి తలొగ్గిందంటూ సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ రేవంత్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. టెర్రరిజాన్ని అంతమొందించేందుకు మోదీ సర్కార్ రాజీ లేని పోరాటం చేస్తోందన్నారు ఏలేటి. చర్లపల్లి, బేగంపేట రైల్వే స్టేషన్ల సుందరీకరణ వెనుక ప్రధానమంత్రి మోదీతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృషి ఉందన్నారు బీజేపీ నేతలు. 2 రైల్వే స్టేషన్లను మోదీ రేపు వర్చువల్ గా ప్రారంభిస్తారన్నారు బీజేపీ నేతలు.